Dear students, in this session I am going to discuss uses of dimensional formulae. There are three uses of dimensional formulae. First one, to convert one system of units into another system. Second, to check the correctness of equations. Third, to derive an expression of physical quantity. These three are the uses of dimensional formulae. సో ఈ త్రీ యూజెస్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ వన్, టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు దీంట్లో మనం యూజ్ చేసే ప్రిన్సిపల్, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకుంటే ఆ ఫిజికల్ క్వాంటిటీ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూ అండ్ యూనిట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోగ్రామ్ తీసుకున్నారు మీరు. ఇది ఎస్ఐ సిస్టంలో వాల్యూ, మాస్ వాల్యూ. దీన్ని సీజెస్లో మారిస్తే 10, 1 కిలో అంటే సీజెస్లో ఎంత అవుతుంది? 1000 గ్రామ్. సో సీజెస్లో మార్చినప్పుడు 10,000 గ్రామ్ అవుతుంది. అంటే ఎస్ఐ సిస్టమ్ నుంచి సీజెస్లో మార్చినప్పుడు కిలోగ్రామ్ స్మాల్ యూనిట్ గ్రామ్గా కన్వర్ట్ అయింది. ఇక్కడ న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 10 నుంచి 10,000కి ఇంక్రీజ్ అయింది. బట్ 10 కిలోగ్రామ్ వాల్యూ 10,000 గ్రామ్కి ఈక్వల్. అంటే NU ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో వన్ సిస్టమ్ నుంచి అనదర్ సిస్టమ్ వరకు మార్చిన ప్రోడక్ట్ ఆఫ్ N ఇంటూ U వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఇక్కడ ఫస్ట్ సిస్టంలో న్యూమరికల్ వాల్యూ N1, యూనిట్ U1 అనుకుంటే, సెకండ్ సిస్టంలో న్యూమరికల్ వాల్యూ N2, యూనిట్ U2. వాల్యూ ఎప్పుడు కూడా సేమే. అంటే మనం ఏమని రాయొచ్చు? N1 U1 is equal to N2 U2. So this is the principle you have to apply to convert one system of units into another system. To convert one system of units into another system. N1 U1 is equal to N2 U2. So at any time when you are converting one system of units into another system, what is the principle you have to apply? N1 U1 is equal to N2 U2. Okay. Next, coming to the second one, to check the correctness of equations. To check the correctness of equations, first you have to be thorough with the principle, that is homogeneity of equations. Homogeneity of equations. So homogeneity of equations means similar physical quantities are added or subtracted. Means length ni length తోనే యాడ్ చేస్తాం, మాస్ ని మాస్ తోనే యాడ్ చేస్తాం. అంటే లెంగ్త్ ని లెంగ్త్ తోనే యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి? సేమ్ డైమెన్షనల్ ఫామ్లో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ అవుతాయి. అలాగే వచ్చిన క్వాంటిటీ కూడా అదే డైమెన్షనల్ ఫామ్లో ఉంటుంది. ఎందుకని లెంగ్త్ని లెంగ్త్తో యాడ్ చేస్తే రిజల్ట్ కూడా లెంగ్తే అవుతుంది. మాస్ని మాస్తో యాడ్ చేస్తే రిజల్ట్ కూడా మాసే అవుతుంది. సో ఈ హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్స్ ఏటికి అప్లై అవుతుంది? ఓన్లీ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. Similar physical quantities are added or subtracted. For example, S is equal to UT plus half AT square ఈక్వేషన్ తీసుకున్నాం. దీంట్లో UT half AT square కి యాడ్ అయి ఉంది. సో UTకి ఏ డైమెన్షనల్ ఫామ్లో ఉంటే half AT square కూడా అదే డైమెన్షనల్ ఫామ్లో ఉండాలి. చూడండి, UT డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే U అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ, అంటే వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా LT పవర్ -1. అలాగే సెకండ్ వన్ టైమ్ డైమెన్షనల్ ఫార్ములా T. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు L. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ half AT square తీసుకుందాం. half AT స్క్వేర్లో హాఫ్కి నో డైమెన్షన్స్. యాక్సలరేషన్ డైమెన్షన్స్ ఏంటి? LT పవర్ -2. ఓకే. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ టైమ్ ఏంటి? T స్క్వేర్ కాబట్టి
t square, which is equal to t power minus 2, t square cancel అయితే l. సో డైమెన్షన్స్ ఆఫ్ హాఫ్ at square ఏంటి l. సో హాఫ్ at square డైమెన్షన్స్ లెంగ్త్కి ఈక్వల్, ut డైమెన్షన్స్ లెంగ్త్కి ఈక్వల్. సో లెంగ్త్ని లెంగ్త్తో యాడ్ చేస్తే రిజల్ట్ కూడా ఏం రావాలి, లెంగ్త్ రావాలి. అంటే ఎస్ డైమెన్షన్స్ కూడా ఏమై ఉండాలి, ఎస్ అంటే ఏంటి ఇక్కడ డిస్ప్లేస్మెంట్, డైమెన్షన్స్ ఏంటి l. సో all the physical quantities that added or subtracted have same dimensions. This is the homogeneity of equations. సో మనం ఒక ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఎప్పుడు కూడా ఏ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం, homogeneity of equations. ఓకే, similar physical quantities are added or subtracted. Next, coming to the third one, to derive an expression of physical quantity. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుందాం. కైనెటిక్ ఎనర్జీని డెరైవ్ చేయాలనుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ డెరైవ్ చేయాలనుకుంటాం. ఫస్ట్ ఈ కైనెటిక్ ఎనర్జీ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అలాగే వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. సో మోషన్లో ఉండటం వలన వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మాస్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హౌ మెనీ టైమ్స్ అనేది మనకు తెలియదు కాబట్టి m అనేది ఏ టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి, v అనేది b టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి, ఈ ఏబి వాల్యూస్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకేం తెలుసు, హోమోజెనిటీ ఆఫ్ ఈక్వేషన్స్ ప్రకారం ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ క్వాంటిటీకి రైట్ సైడ్ క్వాంటిటీకి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. అంటే కైనెటిక్ ఎనర్జీస్కి ఏ డైమెన్షన్స్ ఉంటే m పవర్ a v పవర్ b కూడా అదే డైమెన్షన్స్ ఉండాలి. డైమెన్షనల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్. ఇక్కడ ప్రపోర్షనాలిటీ రీప్లేస్ చేస్తే వచ్చే కాన్స్టెంట్ డైమెన్షన్లెస్ కాబట్టి దానికి డైమెన్షన్స్ ఏమీ ఉండవు. సో లెఫ్ట్ సైడ్ కైనెటిక్ ఎనర్జీ డైమెన్షన్స్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి మనకి, ml t పవర్ మైనస్ 2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ డైమెన్షనల్ ఫార్ములా l. సో కైనెటిక్ ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ t పవర్ మైనస్ 2. సో ml square t power minus 2 must be dimensionally equal to mass power a and velocity dimensional formula ఏంటి, lt power minus 1 whole power p. ఓకే, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిమిలర్ క్వాంటిటీస్కి సిమిలర్ పవర్స్ ఉండాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ డైమెన్షనల్ ఫార్ములా రైట్ సైడ్ డైమెన్షనల్ ఫార్ములా ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ m పవర్ ఎంత ఉంది, a ఉంది. ఇక్కడ m పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో a ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ l పవర్ ఎంత ఉంది, 2 ఉంది. రైట్ సైడ్ l పవర్ ఎంత ఉంది, b. సో b ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి a వాల్యూ b వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, ఇక్కడ a వాల్యూ ఎంత వచ్చింది, 1, b వాల్యూ 2. సబ్స్టిట్యూట్ k is proportional to m power 1 into v power 2. సో ప్రపోర్షనాలిటీని మనం ఒక కాన్స్టెంట్తో రీప్లేస్ చేస్తే కాన్స్టెంట్ c అనుకోండి, mv స్క్వేర్. ఈ కాన్స్టెంట్ డైమెన్షన్లెస్ కాబట్టి ఈ కాన్స్టెంట్ వాల్యూని మనం ఓన్లీ ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేయగలం. దట్ వాల్యూ ఈజ్ హాఫ్. సో k ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్రాక్టికల్గా వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫైనల్ రిలేషన్. సో ఇలా ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా మనం ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేయొచ్చు, ఏది డైమెన్షనల్ ఫార్ములాని యూస్ చేసి. కాకపోతే ఇలా డెరైవ్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక సైడ్ ఆఫ్ ఈక్వేషను, ఒక ఫిజికల్ క్వాంటిటీనే ఒక సైడ్ ఆఫ్ ఈక్వేషను మనకి సమ్తో కానీ ఎడిషన్తో కానీ ఉండకూడదు.
ఓన్లీ సింగిల్ టర్మ్ ఉండాలి. ఇక్కడ చూడండి k ప్రపోర్షనల్ టు m ఇంటూ v. అదే మనకి ఎక్స్ప్రెషన్ s ఇస్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ తీసుకున్నారనుకోండి, ఈ ఈక్వేషన్లో వన్ సైడ్ ఎలా ఉంది, మనకి utకి హాఫ్ at స్క్వేర్ యాడ్ అయి ఉంది. సో ఇలాంటి ఈక్వేషన్ మనం డెరైవ్ చేయలేం. మనం s ఇస్ ఈక్వల్ టు utని డెరైవ్ చేయొచ్చు డైమెన్షనల్ ఫార్ములాతో, అలాగే s ప్రపోర్షనల్ టు at స్క్వేర్ డెరైవ్ చేయగలం. బట్ s ఇస్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ డైమెన్షనల్ ఫార్ములా మెథడ్తో డెరైవ్ చేయలేం మనం. సో డైమెన్షనల్ ఫార్ములా మెథడ్తో మనం డెరైవ్ చేయాలి అంటే కంపల్సరీ ఎనీ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ మస్ట్ బి వన్ టర్మ్. ఇట్ ఈస్ నాట్ ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ద టర్మ్స్. సో ఇక్కడ డెరైవ్ చేసాము. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ k ఈజ్ ప్రపోర్షనల్ టు m పవర్ a v పవర్ b. అలా ఏ ఈక్వేషన్ ఇచ్చినా సరే మీరు డైమెన్షనల్ ఎనాలిసిస్ ప్రకారం ఈక్వేషన్కి బోత్ సైడ్స్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీకి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. కాబట్టి సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్ సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్ పవర్స్ని ఈక్వేట్ చేసుకోండి. అంటే మాస్ పవర్స్ని ఈక్వేట్ చేసుకోండి, లెంగ్త్ పవర్స్ని ఈక్వేట్ చేసుకోండి, టైం పవర్స్ని ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేసుకుంటే అన్నోన్స్ a b వాల్యూస్ వచ్చేస్తాయి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ you have to apply to derive an expression of physical quantity.